Hi friends, welcome to eLearning Educate. Today we are going to learn about NCERT History Class 6, Chapter 6, Kingdoms, Kings and Early Republic. So, ఆ రోజుల్లో 3000 సంవత్సరాల క్రితం కింగ్స్ని అసలు ప్రజలు ఎలా ఎన్నుకునేవారు, ఇప్పుడైతే త్రూ ఓటింగ్ ప్రాసెస్ ద్వారా ఎన్నుకుంటారు. సో ఆ రోజుల్లో రిపబ్లిక్, సో వాటన్నిటి గురించి కూడా మనం ఈ చాప్టర్లో చూస్తామన్నమాట. లెట్స్ సీ. సో ఫస్ట్, how some men became rulers. So choosing a leaders or rulers by voting is something that has become common. సో ఒక 50 సంవత్సరాల నుంచి లేదంటే ఒక 70 to 80 years నుంచి కూడా పీపుల్ రూలర్స్ని అంటే ఎమ్మెల్యేస్ని, ఎంపీస్ని, సీఎంని, పిఎంని ఎలా ఎన్నుకుంటున్నారంటే త్రూ ఓటింగ్. సో వాళ్ళు మనల్ని రూల్ చేస్తారనమాట. అలాగే మరి కొన్ని వేల సంవత్సరాల క్రితం అంటే 3000 సంవత్సరాల క్రితం అసలు రూలర్స్ అనే వాళ్ళని ఎలా ఎన్నుకునేవారు ప్రజలు అనేది చూద్దాం. ఎలా అంటే సమ్ మెన్ నౌ బికేమ్ రికగ్నైజ్డ్ యాజ్ రాజాస్ బై పర్ఫార్మింగ్ వెరీ బిగ్ సాక్రిఫైసెస్. సో వాళ్ళు పెద్ద పెద్ద సాక్రిఫైసెస్ చేయడం వల్ల వాళ్ళు రాజాగా గుర్తించేవారు అనమాట. ఎవరైతే పెద్ద పెద్ద సాక్రిఫైసెస్ అనేది చేస్తారో అంటే త్రూ అశ్వమేధ యాగ. సో అశ్వమేధ యాగ అని ఒకటి ఉండేది ఫ్రెండ్స్, అది హార్డ్ సాక్రిఫైస్. సో అది వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పవర్ని చూపించుకోవడానికి, రాజాస్గా రికగ్నైజ్ అవ్వడానికి చేసేవారు అనమాట ఈ సాక్రిఫైసెస్. అసలు ఈ యొక్క అశ్వమేధ, ఈ హార్డ్ సాక్రిఫైస్ అంటే ఏంటంటే, ఒక రాజు అంటే ఒక కింగ్డమ్కి సంబంధించినటువంటి రాజు అతని యొక్క గుర్రాన్ని వదులుతాడనమాట. అతని యొక్క గుర్రాన్ని ఫ్రీగా వదిలేస్తాడు ఫ్రెండ్స్. ఆ గుర్రము ఎన్ని రాజ్యాలకైతే వెళ్తుందో, ఎన్ని రాజ్యాల వరకు కూడా అది వెళ్తుందో, ఆ రాజ్యాలన్నీ కూడా ఈ రాజుకి సంబంధించిన రాజ్యాలు అయిపోతాయి అన్నమాట. ఈ రాజు ఇంకా ఆక్రమించుకున్నట్లు లెక్క. సో అలాగా ఆ యొక్క గుర్రం అనేది మిగతా కింగ్డమ్స్ అన్నీ కూడా దాటుకుంటూ వెళ్తుంది. సో మిగతా కింగ్డమ్స్ అన్నీ దాటుకుంటూ వెళ్ళినప్పుడు ఆ యొక్క రాజ్యాల్ని ఆక్రమించుకోవడానికే కదా ఆ యొక్క గుర్రం అనేది దాటుకుంటూ వెళ్ళేది. సో అప్పుడు మిగతా రాజులు దాన్ని స్టాప్ చేసేవారు. ఏ విధంగా? దాన్ని చంపడానికి, లేదంటే దానిపైన అటాక్ చేసేవారు. ఆ అటాక్ చేసేటప్పుడు ఈ హార్స్ వెనకాల ఒక సైనికులు కూడా ఉండేవారు, ఒక గాడ్ మెన్ కానీ లేదంటే సైనికులు వాళ్ళందరూ కూడా వెళ్ళేవారు అనమాట. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్పచ్చు ఫ్రెండ్స్, రాజు యుద్ధానికి వెళ్తున్నట్టు అంటే హార్స్ని పంపించి, హార్స్ అంటే ఇప్పుడు తను ఇండైరెక్ట్గా రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి వెళ్తున్నట్టే కదా ఫ్రెండ్స్. సో ఆ విధంగా ఆ గుర్రం అనేది ఎక్కడి వరకు అయితే వెళ్తుందో ఆ రాజ్యాలన్నీ కూడా రాజు సొంతం అయ్యేవన్నమాట. అలాగే ఇప్పుడు గుర్రం అనేది కొన్ని కింగ్డమ్స్ గుండా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైతే చిన్న చిన్న కింగ్డమ్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి యాక్సెప్ట్ చేసి ఆ గుర్రాన్ని వెళ్ళనిచ్చేవారు అనమాట. చిన్న చిన్న కింగ్డమ్స్ అనేవారు ఈ పెద్ద పెద్ద రాజులతోటి పోటీ పడలేరు కదా. ఎవరైతే మేము పోటీ పడలేరు, అవతల వాళ్ళు స్ట్రాంగ్ అనుకున్నప్పుడు ఈ రాజులు వదిలేసేవారు అనమాట. సో ఆ రాజులందరినీ కూడా ఆ సాక్రిఫైస్, సో ఆ ఈవెంట్కి, ఆ బలిచ్చే ఈవెంట్కి పిలిచేవారు ఎవరు? గెలిచినటువంటి రాజు. అలాగే ఈ యొక్క సాక్రిఫైసెస్, ఈ అశ్వమేధ యాగాస్ ఇవన్నీ ఎవరు చేసేవారంటే ప్రీస్ట్స్. సో దానికి ట్రైన్డ్ ప్రీస్ట్స్, పూజారులు ఉండేవారు ఫ్రెండ్స్. సో వాళ్ళు ఆ పూజలు అవన్నీ చేసినందుకు కూడా వాళ్ళకి గిఫ్ట్స్ అనేది ఇచ్చేవారు ఈ రాజులు అనమాట. అలాగే రాజాస్ హూ ఆర్గనైజ్డ్ ది సాక్రిఫైస్. సో ఈ సాక్రిఫైస్ అనేది సక్సెస్ఫుల్గా చేయగలిగిన వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉండేవారు అనమాట. సో వాళ్ళు చాలా పవర్ఫుల్ అని అర్థం. అలాగే ఈ రాజా అనే అతను ఈ యొక్క పూజలన్నిటికీ కూడా సెంట్రల్ ఫిగర్ అనమాట. అతనికి స్పెషల్గా సింహాసనం, స్పెషల్ సీట్ అవన్నీ ఉండేవన్నమాట. అలాగే అతని చారియోటర్ ఉంటారు కదా. సో అతని చారియోటర్ ఎవరైతే ఉంటారో ఆ బ్యాటిల్ ఫీల్డ్లో ఏదైనా సక్సెస్ కానీ ఏదైనా అచీవ్ చేసినప్పుడు అతన్ని పొగడ్డానికి అతను తీసుకునేవాడు అనమాట. హీ టేక్స్ ఎ పార్ట్ టు అప్రిషియేట్ హిమ్. అంటే తన గురించి చెప్పడానికి, తను ఎలాంటి విన్యాసాలు ప్రదర్శించారు, తన గొప్పలన్నీ కూడా చెప్పేవారు. అలాగే హిజ్ రిలేటివ్స్, తన యొక్క వైఫ్స్, తన యొక్క భార్యలు కానీ కొడుకులు కానీ చిన్న చిన్న పూజలు అనేవి చేసేవారు అనమాట. అలాగే మిగతా రాజులందరూ కూడా ఎవరైతే గెలుస్తారో ఆ గెలిచిన తర్వాత ఈ యొక్క సాక్రిఫైస్ చూడడానికి వచ్చేవారు అనమాట. వాళ్ళు కూర్చొని చూడడానికి వచ్చేవారు, చూసేవారు. అలాగే సాక్రిఫైస్ అయిన తర్వాత ఎవరైతే ఈ చిన్న చిన్న రాజులు ఎవరైతే యాక్సెప్ట్ చేశారో తన గుర్రాన్ని అతని కింగ్డమ్స్లో రావడానికి ఆ రాజులను కూడా ఇన్వైట్ చేసేవారు అనమాట. అలాగే ప్రీస్ట్ పర్ఫార్మ్ రిచువల్స్ ఇంక్లూడింగ్ స్ప్రింక్లింగ్ ఆఫ్ సాక్రెడ్ వాటర్ ఆన్ ద కింగ్ అండ్ ఆర్డినరీ పీపుల్ విష్ ఆర్ వైశ్య ఆల్సో బ్రాట్ ద గిఫ్ట్స్. సో పూజారులు అటెండ్ అయ్యేవారు. అలాగే ఈ వైశ్యాస్, ఆర్డినరీ పీపుల్ అందరూ కూడా గిఫ్ట్స్ అనేది తీసుకొచ్చి ఇచ్చేవారు అనమాట. రాజు గెలిచిన సందర్భంగా, రాజు అనేది ఆ యొక్క రాజ్యాలను ఆక్రమించుకున్న సందర్భంగా, రాజు అయిన సందర్భంలో. కానీ ఇక్కడ
ఈ యొక్క శూద్రాస్ అనేవారు ఎవరైతే పూజారులతో చెప్పబడినటువంటి ఈ శూద్రాస్ అనేవారు ఈ రిచువల్స్కి వేటికి కూడా వాళ్ళు అర్హులు కాదు అని చెప్పేసి చెప్పేవారంట ఫ్రెండ్స్. ఆ రిచువల్స్ వేటిని కూడా వాళ్ళు రానిచ్చేవారు కాదంట వర్ణాస్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే లేటర్ వేదిక్ కొన్ని బుక్స్ ఉన్నాయి కదా, సో దీస్ బుక్స్ ఆర్ ఆఫెన్ కాల్డ్ as లేటర్ వేదిక్. సో లేటర్ మనం చూసాం లాస్ట్ చాప్టర్లో ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వవేద. సో ఈ సామవేద, యజుర్వేద అండ్ అథర్వవేద వచ్చేసి లేటర్ వేదిక్ పీరియడ్లో రాసినవి ఫ్రెండ్స్. సో ఋగ్వేద వచ్చేసి ఫస్ట్ కంపోజ్ చేసినటువంటి వేదం ఏంటంటే ఋగ్వేద ఫ్రెండ్స్. ఫస్ట్ కంపోజ్ చేసినటువంటి వేదం ఏంటంటే ఋగ్వేద ఫ్రెండ్స్. సో ఈ యొక్క సామవేద, ఈ యొక్క యజుర్వేద, ఈ అథర్వేద అండ్ కొన్ని అదర్ బుక్స్, సో ఇవన్నీ కూడా ఎవరి చేత కంపోజ్ చేయబడినవి? ప్రీస్ట్స్, పూజారుల చేత కంపోజ్ చేయబడినవి. ఇందులో ఏముంటుంది ఫ్రెండ్స్, దేటి గురించి ఉంటుందంటే హౌ రిచువల్స్ వర్ టు బి పర్ఫార్మ్డ్. సో రిచువల్స్ అనేది ఎలా పర్ఫామ్ చేయాలి, పూజల గురించి అదంతా కూడా ఉంటుంది. అలాగే రూల్స్, సొసైటీలో ఉన్నటువంటి రూల్స్ గురించి ఉంటుంది. అలాగే సెవరల్ డిఫరెంట్ గ్రూప్స్ గురించి కూడా దాంట్లో డిస్క్రైబ్ చేసి ఉంటుంది ఈ యొక్క వేదాస్లో అండ్ అదర్ బుక్స్లో అని చెప్తున్నారనమాట. ప్రీస్ట్స్ అంటే పూజారులు, వారియర్స్, ఫార్మర్స్, హెడ్డర్స్, పశుకాపర్లు, ట్రేడర్స్ అంటే బిజినెస్ పర్సన్స్, క్రాఫ్ట్స్ పర్సన్స్ అంటే కుండలు అవి చేస్తూ ఉంటారు కదా, సో బొమ్మలు అవి తయారు చేసేవాళ్ళు. అలాగే లాబరర్స్, ఫిషింగ్ ఫోక్ యాజ్ వెల్ యాజ్ ఫారెస్ట్ పీపుల్. సో వీటందరి గురించి డిఫరెంట్ గ్రూప్స్ అన్నిటి గురించి కూడా ఉంటుందన్నమాట. సమ్ ప్రీస్ట్స్ అండ్ వారియర్స్ ఆర్ రిచ్ అండ్ సమ్ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్. సో కొంతమంది ఫార్మర్స్, ట్రేడర్స్ యాజ్ వెల్ యాజ్ కొంతమంది పూజారులు, కొంతమంది వారియర్స్ అనేవాళ్ళు చాలా రిచ్ ఉండేవాళ్ళంట. అదర్స్ ఇంక్లూడింగ్ మెనీ హెడ్డర్స్. సో వీళ్ళు కాకుండా పశుకాపర్లు కావచ్చు, ఎవరైతే క్రాఫ్ట్స్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు కావచ్చు, ఎవరైతే లాబరర్స్ ఉంటారో వాళ్ళు కావచ్చు, అలాగే హంటర్స్, గ్యాదరర్స్. సో వీళ్ళందరూ పూర్ ఉంటారు కదా, సో ఈ పూర్ పీపుల్ అందరినీ కూడా ఈ రిచ్ పీపుల్ వాళ్ళు చేసేటువంటి పనిని కూడా బేస్ చేసుకొని 4 గ్రూప్స్గా అంటే 4 వర్ణాస్గా డివైడ్ చేశారు ఫ్రెండ్స్. సో చాతుర్వర్ణాస్. అకార్డింగ్ టు దెమ్ ఈచ్ వర్ణ హ్యాడ్ ఎ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఫంక్షన్స్. ఫస్ట్ వర్ణ వచ్చేసి బ్రాహ్మిన్స్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ వర్ణ వచ్చేసి వాళ్ళు ఏం డిస్క్రైబ్ చేశారు? ప్రీస్ట్ బ్రాహ్మిన్స్ వర్ ఎక్స్పెక్టెడ్ టు స్టడీ. సో వాళ్ళు వేదాస్ చదివేవారు. అలాగే ఈ యొక్క అశ్వమేధ యాగ కావచ్చు, ఏదైనా మంచి రిచువల్స్, డిఫరెంట్ రిచువల్స్ అవన్నీ చేయడానికి కూడా వాళ్ళు అర్హులు. అలాగే అండ్ రిసీవ్ ద గిఫ్ట్స్. సో ఆ గిఫ్ట్స్ పైనే కదా, ఈ యొక్క గిఫ్ట్ల పైనే కదా వాళ్ళు బ్రతికేది. వాళ్ళకి ఏదైతే నాణ్యాలు, ఏదైతే మనీ, ఏదైతే గిఫ్ట్స్ రూపంలో ఇస్తారో దానివల్లే కదా ఫ్రెండ్స్ వీళ్ళు. సో ఈ సాక్రిఫైసెస్ చేసేవారు, వేదాస్ చదివేవారు. సో ఏదైనా అశ్వమేధ యాగ కావచ్చు, ఏదైనా పూజలకి వీళ్ళు అర్హులు అనమాట. సెకండ్ ప్లేస్ వచ్చేసి రూలర్స్ ఫ్రెండ్స్, ఆల్సో నోన్ ఏ క్షత్రియాస్. సో సెకండ్ వచ్చేసి క్షత్రియాస్. సో వీళ్ళేంటి? ఫైట్ ద బ్యాటిల్స్, యుద్ధాల్లో గెలిచి, యుద్ధాలను జయించి, యాజ్ వెల్ యాజ్ అండ్ ప్రొటెక్ట్ ద పీపుల్. సో ప్రజలని సంరక్షించే బాధ్యత ఎవరిదంటే ఈ యొక్క క్షత్రియులది. అండ్ థర్డ్ వచ్చేసి విష్ ఫ్రెండ్స్. మనం లాస్ట్ చాప్టర్లో చెప్పుకున్నాం వైశ్యాస్ అనేది విష్ నుండి వచ్చింది అని. సో ఆ వైశ్యాస్ అనమాట. థర్డ్ వచ్చేసి వైశ్యాస్ ఎవరంటే ఆ రోజుల్లో ఫార్మర్స్, హెడ్డర్స్, ట్రేడర్స్, ఈ ముగ్గురు కలిపి వైశ్యాస్ అన్నారు. సో బోత్ ద క్షత్రియాస్ అండ్ వైశ్యాస్ కుడ్ పర్ఫార్మ్ ద సాక్రిఫైజెస్. సో బ్రాహ్మిన్స్ యాజ్ వెల్ యాజ్ క్షత్రియాస్, వైశ్యాస్ వీళ్ళు కూడా సాక్రిఫైజెస్ అనేది పర్ఫామ్ చేయొచ్చు అని. కానీ ఫోర్త్ వన్ ఫ్రెండ్స్, శూద్రాస్ వచ్చేసి ఎవరైతే ఉన్నారో ఈ బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్కి ఈ 3 గ్రూప్స్కి సర్వ్ చేయడానికి ఈ శూద్రాస్ అనేది డిస్క్రైబ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళని ఎటువంటి పూజల్లోకి కూడా రానిచ్చేవాళ్ళు కాదు ఫ్రెండ్స్. అలాగే ఇంకొక దరిద్రం ఏంటంటే ఈ ఉమెన్స్ని కూడా శూద్రాస్లో కలిపారు. వాళ్ళు క్షత్రియుల లేదంటే వైశ్యుల, బ్రాహ్మిన్స్ అదంతా కాదు, ఆల్ ఉమెన్ అందరినీ కూడా ఈ యొక్క శూద్రాస్తోనే చూసేవారనమాట. వాళ్ళని శూద్రాస్ కానీ ఈ ఉమెన్ ఎవరైనా కానీ ఎవ్వరూ కూడా ఈ వేదాస్ అనేది చదవడానికి ఉండేది కాదు ఫ్రెండ్స్. వేదాస్ అనేది చదవకూడదు అని చెప్పేసి రిచువల్ చెప్పేవారు. అలాగే ప్రీస్ట్స్. సో ప్రీస్ట్ ఆల్సో సెడ్ దట్ దీస్ గ్రూప్స్ వర్ డిసైడెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది బర్త్. సో కొంతమంది పూజారులు ఏం చెప్పారంటే మీరు ఎప్పుడైతే పుట్టారో అంటే ఇప్పుడు మనం ఎంచుకున్న ఆక్యుపేషన్ బట్టి కాదు. ఇప్పుడు మనము సపోజ్ ఇప్పుడు ఒక కుమ్మరి కుటుంబం లేదంటే ఒక బ్రాహ్మణ్ కుటుంబంలో పుడితే వారి అమ్మా నాన్న ఎవరైతే ఆ పిల్లవాడు కూడా సేమ్ అదే క్యాస్ట్కి సంబంధించిన వాడు అవుతాడు. కానీ అతను ఎంచుకునే వృత్తిని బట్టి ఉండదు అని చెప్పేసి బ్రాహ్మిన్స్ డిస్క్రైబ్ చేయడం జరిగిందనమాట. సో ఇఫ్ సమ్వన్స్ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రాహ్మిన్స్, ఆటోమేటికల్లీ ఆ పుట్టేటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా బ్రాహ్మణ్ అవుతారు అని వాళ్ళు క్లాసిఫై చేశారు. కొన్ని రోజుల తర్వాత ఈ శూద్రాస్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అన్టచబుల్ అనేసారు ఫ్రెండ్స్. సో వీళ్ళు అర్హులు కాదు, వాళ్ళని తక్కువ చూపులో చూడడం అనేది స్టార్ట్ చేసేసారు.
ఇట్ ఇంక్లూడెడ్ సమ్ క్రాఫ్ట్స్ పర్సన్స్ని కావచ్చు, హంటర్స్ని కావచ్చు, గ్యాదరర్స్ని కావచ్చు, అలాగే బరియల్స్లో వర్క్ చేస్తుంటారు. బరియల్స్ దగ్గర ఇప్పుడు ఈ యొక్క శ్మశాన వాటికలో పనిచేసే వాళ్ళందరినీ కూడా వీళ్ళు శూద్రులుగా, అంటే అన్టచబుల్గా, అంటరాని వాళ్ళుగా చూడడం స్టార్ట్ చేశారు. సో ఫ్రీజ్ సెడ్, ఆ పూజారులు ఏం చెప్పేవారంటే కాంటాక్ట్ విత్ దీస్ గ్రూప్స్ వాజ్ పొల్యూటింగ్. ఆ రోజుల నుంచే ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా కులాన్ని తక్కువగా చేసి చూడటం, మన దురదృష్టకరం. మెనీ పీపుల్ డిడెంట్ యాక్సెప్ట్ ద సిస్టమ్ ఆఫ్ వర్ణ. కానీ వీళ్ళందరూ యాక్సెప్ట్ చేశారంటే ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. కొంతమంది కింగ్స్ ఏం చెప్పారు, బ్రాహ్మిన్స్ కన్నా మేమే సుపీరియర్, మేమే గొప్ప అని చెప్పి కొంతమంది కింగ్స్ అనేవాళ్ళు ఆర్గ్యూ చేశారు. అలాగే ఇంకొంతమంది ఏం చేశారంటే వర్ణ అంటే బర్త్ కుడ్ నాట్ బి బేసిస్ ఫర్ డిసైడింగ్. ఇప్పుడు మన యొక్క మదరు ఫాదర్ బ్రాహ్మణ్ అయితే మనం కూడా బ్రాహ్మణ్ అవ్వాల్సిన పని లేదు. అంటే పుట్టే వాళ్ళు కూడా, అంటే బర్త్ని బట్టి మీరు ఆక్యుపేషన్ బట్టి మీరు ఈ యొక్క క్యాస్ట్ని, ఈ యొక్క వర్ణాన్ని డిస్క్రైబ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి బర్త్ని బట్టి క్యాస్ట్ని డిస్క్రైబ్ చేయకూడదు అని చెప్పి కొంతమంది కూడా అలాగే వాళ్ళు ఆర్గ్యూ చేయడం జరిగింది. అలాగే అన్టచబిలిటీ, అంటరానితనాన్ని కూడా చాలామంది లేదు, అంటరానితనం ఇదంతా ఇట్లా చూడకూడదు, శూద్రాస్ అదంతా లేదు, అందరూ ఒక కులమేనని చెప్పి చాలామంది ఆర్గ్యూ చేయడం కూడా జరిగింది ఫ్రెండ్స్. కానీ ఇలానే కొనసాగుతూ వచ్చిందనమాట. సో 4 వర్ణాస్, దట్ ఈజ్ బ్రాహ్మిన్, క్షత్రియస్, వైశ్యాస్ అండ్ శూద్రాస్. కమింగ్ టు దిస్ జనపదాస్. సో రాజాస్ అంటే ఒక పెద్ద త్యాగాలు చేసినటువంటి రాజులు ఇప్పుడు ఇప్పుడు యొక్క జనపదాలకు చెందినటువంటి రాజులుగా గుర్తించారనమాట. జన అంటే మనం చెప్పుకున్నాం డిస్క్రైబ్ ద పీపుల్. సో పీపుల్ని డిస్క్రైబ్ చేయడానికి జన ఆర్ విష్ రెండు యూజ్ చేస్తారండి. జన, సో ఎవరైతే ఈ జనాలందరినీ కూడా, అంటే జన సమూహాన్ని అందరినీ కూడా రూల్ చేసే రాజులు ఏమంటారు ఫ్రెండ్స్, రూల్ చేసే రాజాస్ ఉంటారు కదా. సో ఆ రాజాస్ ఆఫ్ ది జనపదాస్ అంటారు. ఐ మీన్ రికగ్నైజ్డ్ యాజ్ రాజాస్ ఆఫ్ జనపదాస్. అసలు జనపద అంటే ఏంటంటే చాలామంది జనసంచారం, చాలామంది జన సమూహం అంతా కూడా ఇక్కడ సెటిల్ అయ్యారు పర్మనెంట్గా. ఆ సెటిల్ అయినటువంటి ఆ ప్రదేశాన్ని అందరినీ కూడా ఎవరు రూల్ చేస్తారు, ఎవరైతే సాక్రిఫైసెస్ చేసి రాజు అవుతాడో ఆ రాజా అనేవాడు రూల్ చేస్తాడు. సో ఆ మొత్తాన్ని కూడా అతను రూల్ చేసేటువంటి ఆ మొత్తం ప్లేస్ అంతా కూడా ఏమంటారంటే జనపదాస్ అంటారనమాట. ఒక కింగ్డమ్ని జనపదాస్ అని పిలుస్తాం. అలాగే కొన్ని ఇంపార్టెంట్ జనపదాస్ అనేవి మన యొక్క ఆర్కియాలజిస్ట్ ఫైండ్ అవుట్ చేశారు ఫ్రెండ్స్. వన్ ఈజ్ పురాణ కిలా ఇన్ ఢిల్లీ. సో దిస్ వన్, అండ్ హస్తినాపుర, ఇట్స్ నియర్ మీరట్, యాజ్ వెల్ యాజ్ అత్రాంజికేరా నియర్ ఈతా. సో ఈ యొక్క హస్తినాపుర నియర్ మీరట్ అండ్ అత్రాంజికేరా నియర్ ఈతా, ఈ రెండు కూడా ఉత్తరప్రదేశ్లో ఉన్నాయంట ఫ్రెండ్స్ ఇప్పుడు. యాజ్ వెల్ యాజ్ దే ఫౌండ్ హట్స్. సో పీపుల్ అనేవాళ్ళు చిన్న పూరి గుడిసెలో నివసించేది. అలాగే వాళ్ళు క్యాటిల్ యాజ్ వెల్ యాజ్ అదర్ యానిమల్స్ని అప్పుడు ఆ టైంలో సర్వైవ్ అయి ఉన్నాయని, అంటే వాళ్ళు హెడ్డర్స్గా ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. యాజ్ వెల్ యాజ్ వాళ్ళు రైస్, వీట్, బార్లీ, పల్సెస్, షుగర్ కేన్, చెరకు, సీసం, నువ్వులు, మస్టర్డ్ ఇవన్నీ కూడా పండించారని చెప్తున్నారు. సో ఇక్కడ ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అది పెయింటెడ్ గ్రేవేర్. సో గ్రే కలర్ పెయింట్ వేసినటువంటి ఒక పాత్ర ఫ్రెండ్స్. ఇది చాలా స్పెషల్ పీపుల్, అంటే ఇది చాలా స్మూత్ సర్ఫేస్ ఉంటుందంట దీనికి. మనం చూస్తున్నాం యాజ్ యూజువల్ స్పెషల్ అకేషన్స్లో ఏదైనా ఇంపార్టెంట్ పీపుల్కి స్పెషల్ ఫుడ్ అనేది సర్వ్ చేయడానికి యూజ్ చేసేవారంట. అలాగే వాళ్ళు పాట్స్ తయారు చేసేవారు, అంటే గ్రే కలర్, రెడ్ కలర్ పాట్స్. యాజ్ వెల్ యాజ్ అంటే వాళ్ళు కొన్ని పాటరీ సైట్స్ అనేది ఫైండ్ అవుట్ చేశారు, పెయింటెడ్ గ్రేవేర్. యాజ్ వెల్ యాజ్ దీస్ గ్రే పాట్స్ హ్యాడ్ పెయింటెడ్ డిజైన్స్. మనం ఆల్రెడీ చూసాం, చిన్న చిన్న పెయింట్స్ అనేది వేశారు. అలాగే జియోమెట్రిక్ ప్యాటర్న్స్లో పెయింట్స్ ఉన్నాయని చెప్తున్నారు. అలాగే మహాజనపదాస్. సో ఈ మహాజనపదాస్ వచ్చేసి అబౌట్ 2500 years ago కొన్ని జనపదాస్. సో సమ్ జనపదాస్ బికేమ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ అదర్స్. అంటే ఆ కింగ్డమ్ అనేది, ఇప్పుడు జనపదాస్ ఉంది కదా, సో ఆ జనపదాస్ అనేది ఒక చిన్న కింగ్డమ్ అనుకున్నాం. కింగ్డమ్ అనేది పెద్దగా ఎక్స్పాండ్ అయ్యి ఒక క్యాపిటల్ సిటీని పెట్టుకుంటే, సో మోస్ట్ ఆఫ్ ది మహాజనపదాస్ హ్యావ్ ది క్యాపిటల్ సిటీ. సో జనపదాస్ అనేది పెద్దగా ఎక్స్పాండ్ అయ్యి, సో ఆ బిగ్గెస్ట్ కింగ్డమ్స్ నేమ్ అనేవారంటే మహాజనపదాస్. అది స్ట్రాంగ్, పవర్ఫుల్ అయితే సో అది మహాజనపదాస్ అని పిలిచేవారు అనమాట. సో ఆ మహాజనపదాస్ దాదాపుగా కూడా క్యాపిటల్ సిటీ అనేది ఉంటుందన్నమాట. అలాగే దీస్ మెన్ వర్ ఫార్టిఫైడ్ ఫ్రెండ్స్. దిస్ మీన్స్ హ్యూజ్ వాల్స్ ఆఫ్ వుడ్, బ్రిక్ ఆర్ స్టోన్ వర్ బిల్డ్ అరౌండ్ దెమ్. అంటే ఈ యొక్క పెద్ద పెద్ద ఎక్స్పాండెడ్ కింగ్డమ్స్ అనేది ఎవరు ఆక్రమించుకోవడానికి లేకుండా, అంటే ఎవరన్నా అటాక్ చేయడానికి లేకుండా ఆ చుట్టూరు కూడా హ్యూజ్ వాల్స్ ఆఫ్ వుడ్ కానీ, బ్రిక్తో, ఇటుకలతో కానీ, లేదంటే స్టోన్తో కానీ కట్టుకునేవారంట.
ఇక ఇవి కొన్ని వచ్చేసి జనపదాస్ అండ్ మహాజనపదాస్ ఉన్నటువంటి ప్లేసెస్ ఫ్రెండ్స్ మ్యాప్లో, ఒకసారి మీరు కూడా చూడండి. ఎస్ నౌ సో వైశాలి వజ్జి నెక్స్ట్ మనకు వస్తుంది ఫ్రెండ్స్, మనం చూద్దాం. అండ్ దిస్ ఈజ్ వన్ మగధ కింగ్డమ్. It's near the Ganga and its tributaries Son river, and Ujjain, Takshila, Hastinapura మనం చూసాం కదా ఫ్రెండ్స్, మీరూట్ నియర్ మీరూట్ అని. సో దట్ ఈస్ వాట్ జనపదాస్, ఒక ఎర్లియస్ట్ జనపదాస్. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం ఫ్రెండ్స్, ఇలాంటి బ్రిక్స్తో చూసారా ఒక అతను అక్కడ ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట. దీస్ ఆర్ ప్రొబాబ్లీ బిల్డ్ బికాస్ వర్ అఫ్రైడ్ ఆఫ్ ది అటాక్స్ ఫ్రమ్ అదర్ కింగ్స్. సో అదర్ కింగ్స్ అనే వాళ్ళు అటాక్ చేయకుండా పీపుల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, రాజులు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ చుట్టూరు కూడా ఇంత పెద్ద పెద్ద వాల్స్ అనేది కట్టించేవారనమాట. ఈవెన్ మనం రుద్రమ్మదేవి మూవీలో కానీ బాహుబలి మూవీలో కానీ చూస్తాం, చాలా పెద్ద పెద్ద గోడలు అనేవి మనం వాల్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇట్ ఈస్ ఆల్సో లైక్లీ టు దాట్. ఇంకొంతమంది రూలర్స్ ఏం చేశారంటే వాళ్ళ యొక్క రిచ్నెస్ని చూపించుకోవడానికి కూడా ఇట్లాంటి పెద్ద పెద్ద వాల్స్ అనేది కట్టించేవారు అనమాట. ఇంప్రెసివ్ వాల్స్ అంటే మంచి మంచి డిజైన్స్ తోటి, అలా జియోమెట్రిక్ ప్యాటర్న్స్తో డిజైన్స్ వేయించి అలా కట్టించేవారని చెప్తున్నారు అరౌండ్ ద సిటీస్ చుట్టూరు అంతా కూడా. సో ఈ ఫోర్టిఫైడ్ ఏరియా అంతా కూడా కింగ్ అనేది ఈజీగా కంట్రోల్ చేసేవారంట. అలాగే బిల్డింగ్ సచ్ హ్యూజ్ వాల్స్ రిక్వైర్డ్ గ్రేట్ డీల్ ఆఫ్ ప్లానింగ్. సో ఆ యొక్క అంత పెద్ద పెద్ద వాల్స్ కట్టాలంటే అంత ఈజీ అటువంటి పనేం కాదు కదా ఫ్రెండ్స్. చాలామంది లేబర్ కావాలి, చాలా బ్రిక్స్ కావాలి, చాలా స్టోన్స్ కావాలి, ల్యాక్స్ ఆఫ్ బ్రిక్స్ అనేది అవసరం అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసేసి ఈ ఫోర్టిఫికేషన్ వాల్ వచ్చేసి కౌశాంబి అంట ఫ్రెండ్స్. ఈ కౌశాంబిలో ఉన్నటువంటి ఫోర్టిఫికేషన్ వాల్ అంట ఫ్రెండ్స్ ఇది. సో వాల్ మేడ్ ఆఫ్ బ్రిక్ ఫౌండ్ నియర్ ప్రెజెంట్ డే అలహాబాద్, అంటే ఉత్తరప్రదేశ్. ఇప్పుడు ప్రెజెంట్ డే వచ్చేసి యూపీ అయితే ఎక్కడుందో కౌశాంబి ఫ్రెండ్స్, ప్రెజెంట్ డే వచ్చేసి అలహాబాద్ యూపీ. సో ఆ ప్లేస్ అనమాట మనం ఇక్కడ చూస్తుంది. ఇట్ ఈస్ అబౌట్ 2500 years ago. అండ్ కమింగ్ టు దిస్ మెయింటైనింగ్ ఆర్మీ, సోల్జర్స్ వర్ పెయిడ్ రెగ్యులర్ శాలరీస్. సో ఆర్మీస్ అనేది మెయింటైన్ చేసుకునేవారు అనమాట. అంటే రెగ్యులర్ ఇప్పుడు ఆర్మీస్ అయితే ఎలా ఉన్నాయో వాళ్ళకి ఇయర్ వైజ్ అంటే త్రూఅవుట్ ద ఇయర్ వారికి శాలరీస్ ఇచ్చి వాళ్ళు మెయింటైన్ చేసుకునేవారు అనమాట రాజులు. అలాగే వాళ్ళకి ఏ విధంగా ఈ యొక్క శాలరీ అనేది ఇచ్చేవారంటే పంచ్ మార్క్డ్ కాయిన్స్. సో మనకి ఇప్పుడైతే రూపీ ఎలా ఉందో అలా పంచ్ మార్క్డ్ కాయిన్స్ అనేవి వాళ్ళకి పేమెంట్ రూపంలో ఇచ్చేవారు. సో దీని గురించి చాప్టర్ 9లో మనం చాలా డిస్క్రిప్షన్ అనేది క్లుప్తంగా చూస్తాం ఫ్రెండ్స్. అండ్ కమింగ్ టు దిస్ ట్యాక్సెస్, సో ఈ రూలర్స్ అనేవారు, సో ఈ మహాజనపదాస్ రూలర్స్ అనేవారు బిల్డింగ్ వాళ్ళు హ్యూజ్ ఫోర్ట్స్ అనేది కట్టాలి, అలాగే బిగ్ ఆర్మీస్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. వాళ్ళకి అంతేకాకుండా ఎక్కువ రీసోర్సెస్ కావాలి, ఆ లేబర్కి మనీ ఏంటి, సో ఆ ఫోర్ట్స్ అవన్నీ కట్టడానికి. సో దే నీడ్ అఫీషియల్స్ టు కలెక్ట్ దీస్. సో వాళ్ళకి కొంతమంది ఈ యొక్క ట్యాక్సెస్ అనేది కలెక్ట్ చేయడానికి అఫీషియల్స్ని అపాయింట్ చేసుకునేవారంట. సో ఇన్స్టెడ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ ద అకేషనల్ గిఫ్ట్స్, ఇప్పుడు రాజులు ఏదైనా సాక్రిఫైసెస్ చేసినప్పుడు లేదంటే ఏదైనా రిచువల్స్ అప్పుడు ఈ వైశ్యాస్ కావచ్చు, ఈ బ్రాహ్మిన్స్ కావచ్చు, ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అకేషనల్ గిఫ్ట్స్ అనేది ఇచ్చేవారు. సో అవి సరిపోవు కదా ఫ్రెండ్స్. సో వాటిపైన డిపెండ్ అవడం కంటే బదులు కూడా ట్యాక్సెస్ అనేది కలెక్ట్ చేసేవారు అనమాట, రెగ్యులర్ ట్యాక్సెస్. సో ఎలా ట్యాక్సెస్ ఏమేమి ట్యాక్సెస్ కలెక్ట్ చేశారో చూద్దాం ఒకసారి. Taxes on crops were the most important because ఫార్మర్స్కి ట్యాక్సెస్ విధించారు ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రాజ్యం మొత్తంలో కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వచ్చేసి ఫార్మర్స్, వ్యవసాయదారులు ఎక్కువ ఉండేవారంట. సో ఈ ఫార్మర్స్ దగ్గర నుంచి ట్యాక్స్ ఏ రూపంలో కలెక్ట్ చేసేవారు, వాళ్ళు ఎంతైతే పండించారో అందులో 1/6 పార్ట్ అనేది ఆ యొక్క రాజులకి ఇవ్వాలన్నమాట. వాళ్ళు ఎంతైతే పండించారో 1/6 షేర్ ఆర్ 1/6 భాగం అంటాం కదా, సో అది రాజులకు ఇవ్వాలి. అలాగే క్రాఫ్ట్ పర్సన్స్ అంటే ఈ యొక్క బొమ్మలు, ఈ యొక్క కుమ్మరులు ఎవరైతే ఉంటారో ఈ క్రాఫ్ట్ పర్సన్కి కూడా ట్యాక్సెస్ విధించారు ఫ్రెండ్స్. ఎలాగా అంటే వాళ్ళు ఒక 1 మంత్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఒక 1 మంత్లో వన్ డే మొత్తం కూడా అతను రాజుకి వర్క్ చేయాలన్నమాట. 1 డే మొత్తం కూడా అతను రాజుకి అనేది వర్క్ చేయాలి. అలాగే హెడ్డర్స్ వచ్చేసేసి యానిమల్స్ని ఇచ్చేవారనమాట ట్యాక్సెస్ రూపంలో. అలాగే దేర్ వర్ ఆల్సో ట్యాక్సెస్ ఆన్ గూడ్స్ దట్ వర్ బాట్ అండ్ సోల్డ్ త్రూ ద ట్రేడ్. సో
గూడ్స్ అంటే ఇప్పుడు గూడ్స్ పైన కూడా ట్యాక్సెస్ అనేది విధించేవాళ్ళంట. అలాగే హంటర్స్ గ్యాదరర్స్ ఆల్సో హ్యాడ్ టు ప్రొవైడ్ ఫారెస్ట్ ప్రొడ్యూసెస్. ఈ హంటర్స్కి అలాగే ఈ యొక్క గ్యాదరర్స్కి, హంటర్స్ అంటే మనం చూసాం కదా ఫ్రెండ్స్, గ్యాదరర్స్ అంటే మనం చూసాం కదా, హూ గ్యాదర్ దేర్ ఫుడ్. సో రూట్స్ యొక్క ఫ్రూట్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటారు కదా. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది ఫ్రెండ్స్, ఆ రోజుల్లో కూడా అందరూ హంటింగ్ గ్యాదరింగ్ అనేది మానేలేదు. హంటర్స్ గ్యాదర్స్ కొంతమంది ఫార్మర్స్ అంటే కాంబినేషన్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో వీళ్ళు కూడా ఫారెస్ట్ నుంచి ఏదైనా ఫ్రూట్స్ ఏదైనా కలెక్ట్ చేసుకుని అవన్నీ కూడా పేమెంట్ రూపంలో ఇవ్వాలి. ఈ విధంగా ట్యాక్సెస్ కలెక్ట్ చేశారు. అండ్ చేంజెస్ ఇన్ అగ్రికల్చర్. సో దెర్ వర్ మేజర్ 2 చేంజెస్. అగ్రికల్చర్లో మేజర్గా 2 చేంజెస్ వచ్చాయి ఫ్రెండ్స్. అవి ఏంటంటే, వన్ ఈజ్ ఐరన్ ప్లఫ్ షేడ్స్. సో ఇంతకుముందు మనం ఎర్లియర్ చాప్టర్లో వుడ్తో ఉన్నటువంటి టాయ్ నాగలి చూసాం కదా. కానీ ఆ వుడ్ తోటి లోపలికి దున్నాలంటే చాలా లోపలికి అనేది వెళ్ళదు కదా, కాబట్టి ఐరన్ అనేది యూజ్ చేశారనమాట ఫస్ట్ చేంజ్. అలాగే అదైతే పెద్ద 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 రాళ్ళు, హెవీ క్లే సాయిల్ని కూడా దున్నేస్తుంది అనమాట, బెటర్ దెన్ వుడ్ అండ్ ప్లఫ్ షేర్. సో ఈ యొక్క వుడ్ చెక్కతో చేసినటువంటి నాగలి కూడా ఐరన్తో చేసినటువంటి నాగలి చాలా లోపలికి దున్నడానికి సహాయపడుతుంది అనమాట. అలాగే దానివల్ల చాలా ఎక్కువ గ్రెయిన్స్ అనేది ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది బాగా దున్నడం వల్ల నేలని. అలాగే రెండోది ఏంటంటే బిగన్ ట్రాన్స్ప్లాంటింగ్ ప్యాడీ. వాళ్ళు ఇంతకుముందు ఏం చేసేవారంటే డైరెక్ట్గా ఈ యొక్క విత్తనాలు అనేది ప్రిజర్వ్ చేసుకొని ఆ సీజన్ వచ్చినప్పుడు డైరెక్ట్గా పొలంలో చల్లేవారు. కానీ ఇప్పుడు అలా కాదు ఫ్రెండ్స్. ఆ విత్తనాలు అనేది ముందే ఒక ల్యాండ్లో పండించి ఆ మొక్కలు వస్తాయి కదా, ఆ మొలకలన్నింటినీ కూడా నాటేవారు. ఈవెన్ మన మహర్షి మూవీలో మహేష్ బాబు గారు నాటుతూ ఉంటారు రైట్. సో ప్లాంట్స్ అనేది వరి నాటుతూ ఉంటారు, వరి ప్లాంట్స్. సో ఆ విధంగా ముందే ఆ ప్లాంట్స్ అనేది పండించి ఆ యొక్క ప్లాంట్స్ని నాటేవారు అనమాట. దానివల్ల ఏంటి, టైం సేవ్ అయ్యేది, ఎక్కువ గ్రెయిన్స్ అనేది వచ్చేది ఫ్రెండ్స్. ఇప్పుడు సీడ్స్ వేసిన చోట అంత అంటే చాలా మధ్యలో కొన్ని సీడ్స్ అనేది మొలకలు ఎత్తకపోవచ్చు కదా, కానీ మొక్కలు అనేది ఆల్రెడీ వచ్చినటువంటి మొక్కలు పెట్టడం వల్ల దాని ప్లేస్లో ఎక్కువ పంట అనేది పండించడానికి వాళ్ళకి అవకాశం ఉండేదన్నమాట. దిస్ లెడ్ టు ఇంక్రీజ్ ది ప్రొడక్షన్ రైట్. సో అలాగే జనరల్ ఈ వర్క్ అంతా కూడా ఎవరు చేసేవారంటే ఫ్రెండ్స్, ఈ బ్రేకింగ్ వర్క్ అంతా కూడా స్లేవ్ మెన్ అండ్ ఉమెన్. స్లేవ్స్ ఎవరైతే దాసీస్ అని చెప్పుకున్నామో సో వీళ్ళు చేసేవారంట. అలాగే ల్యాండ్లెస్ అగ్రికల్చరల్ లేబర్స్. సో ఎవరికైతే ల్యాండ్ అనేది ఉండదో, ల్యాండ్ లేకుండా ఈ యొక్క కూలీ ఉంటారు కదా, ఈ కూలీల చేత ఈ యొక్క హార్డ్ వర్క్ అనేది చేపించేవారంట ఫ్రెండ్స్. ఈ ల్యాండ్లెస్ అంటే ల్యాండ్ లేనటువంటి యొక్క వ్యవసాయ కూలీలను ఏమంటారంటే కమ్మకరాస్ అంటారంట ఫ్రెండ్స్. సో కమ్మకరాస్ అని పిలిచేవారంట. సో వీళ్ళు ఈ యొక్క అగ్రికల్చర్లో ఈ వర్క్ అంతా చేసేవారంట. అలాగే లెట్స్ సీ ద క్లోజర్ లుక్ ఆఫ్ మగధ. సో గంగా రివర్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీ సోన్ రివర్ దగ్గర ఉన్నటువంటి పవర్ఫుల్ కింగ్డమ్ ఏంటి ఫ్రెండ్స్, మగధ అని మనం చెప్పుకున్నాం. సో అసలు ఆ పవర్ఫుల్ అనేది అసలు ఎందుకు పవర్ఫుల్ అంటే ఒకసారి చూద్దాం. సో మగధ అనేది మహాజనపద. నేను ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్ డిఫరెన్స్ బిట్వీన్ జనపద అండ్ మహాజనపద. జనపద అంటే ఒక జన సమూహం ఉన్నటువంటి ఒక చిన్న కింగ్డమ్ కావచ్చు, ఒక కింగ్డమ్ని అది రూల్ చేస్తే అది జనపద ఫ్రెండ్స్. సో ఈ జనపద అనేది బాగా ఎక్స్పాండ్ అయ్యి ఒక బిగ్గెస్ట్ కింగ్డమ్ వచ్చేసేసి మహాజనపద అంటాము. సో బిగ్గెస్ట్ కింగ్డమ్ ఇస్ నథింగ్ బట్ మహాజనపద. సో మగధ became the most important Mahajanpada in about 200 years. Many rivers such as Ganga and Son flowed through the Magadha. Okay, so it was important for all ట్రాన్స్పోర్ట్కి ఇంపార్టెన్స్ అండ్ ట్రాన్స్పోర్ట్కి కానీ వాటర్ సప్లైకి కానీ ఫెర్టైల్ ల్యాండ్ అనేది ఉండేదంట. సో దగ్గర గంగా రివర్ ఉంది కాబట్టి వాటర్కి ఎలాంటి ప్రాబ్లం ఉండేది కాదంట. అలాగే సుశ్యామలంగా వెదజల్లుతూ ఉందని చెప్పుకుంటాం కదా మనం, అంత చక్కగా అనేది రూల్ చేసేవారంట అందరూ కూడా, రూలర్స్ అందరూ కూడా. అలాగే పార్ట్ ఆఫ్ మగధ వర్ ఫారెస్టెడ్. సో అక్కడ ఎక్కువగా ఫారెస్ట్ పార్ట్ కూడా ఉండేదన్నమాట. ఆ ఫారెస్ట్లో ఉన్నటువంటి ఎలిఫెంట్స్ని వీళ్ళు క్యాప్చర్ చేసుకొని వాళ్ళని ట్రైన్ చేసి ఆర్మీలో పెట్టేవారు అనమాట ఈ ఎలిఫెంట్స్ని. అలాగే ఫారెస్ట్ ఆల్సో ప్రొవైడెడ్, ఫారెస్ట్ని కొట్టేసి ఫారెస్ట్లో ఉన్న చెట్లన్నీ కొట్టి వాళ్ళు ఆ వుడ్ తోటి హౌసెస్ కట్టుకునే వాళ్ళంట, కార్ట్స్ చేసుకునేవారంట, చారియాట్స్ రథాలు కూడా తయారు చేసేవారంట. అలాగే ఐరన్ ఓర్ మైన్స్ కూడా ఇక్కడే ఉన్నాయంట, మగధ కింగ్డమ్ దగ్గరే ఉండేదన్నమాట ఈ రీజన్లో. ఈ యొక్క ఐరన్ ఓర్ మైన్స్ ద్వారా ఐరన్ అనేది ప్రిపేర్ చేసి కొన్ని స్ట్రాంగ్ టూల్స్, కొన్ని వెపన్స్ అనేది తయారు చేసుకునేవారు అనమాట. అలాగే మగధ హ్యాడ్ 2 వెరీ పవర్ఫుల్ రూలర్స్, బింబిసార అండ్ అజాతశత్రు. ఈ 2 పవర్ఫుల్ రూలర్స్ బింబిసార అండ్ అజాతశత్రు. వాళ్ళైతే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జనపదాసి కింగ్డమ్స్ అన్నీ కూడా జయించడానికే ట్రై చేసేవారంట ఎక్కువగా కూడా. సో మహాపద్మనంద
was another important ruler. He extended his control up to the northwest part of the subcontinent. సబ్కాంటినెంట్లో ఉన్నటువంటి నార్త్ వెస్ట్ పార్ట్ అంటే ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా అంతా ఎక్స్టెండ్ చేసుకున్నారనమాట. ప్రజెంట్ డే రాజ్గృహ present day Rajgir in Bihar was the capital of Magadha for several years. సో ఈ మగధ యొక్క క్యాపిటల్ అనేది బీహార్ అనమాట. కొన్ని ఇయర్స్ వరకు కూడా బీహార్. తర్వాత కొంతకాలం తర్వాత వాళ్ళు పాట్లీపుత్ర అంటే ఎక్కడుంది ఫ్రెండ్స్, ప్రెజెంట్ డే పాట్నా. సో ఆ ప్లేస్ అనేది క్యాపిటల్గా షిఫ్ట్ చేశారు. ఫస్ట్ ఏంటిది ఫ్రెండ్స్, బీహార్. నెక్స్ట్ క్యాపిటల్ ఏంటి, పాట్లీపుత్ర అంటే పాట్నా ఫ్రెండ్స్. రాజగృహ అంటే బీహార్, పాట్లీపుత్ర పాట్నా. సో అంటే మనం ఏం చెప్పుకోవచ్చు, కలెక్షన్ ఆఫ్ ఆల్ రీసోర్సెస్ అనేది ఉందన్నమాట ఈ మగధాలో సుశ్యామలంగా. అలాగే 2300 years ago a ruler named Alexander, so who lived in the Macedonia in Europe, wanted to become a world conqueror. సో అతను వచ్చేసేసి వరల్డ్ మొత్తాన్ని కూడా జయించాలనేటువంటి ఒక ఆశతో ఉండేవారంట. అలాగే అఫ్ కోర్స్ హీ డిడెంట్ కాంక్వర్ ద వరల్డ్. అతను వచ్చేసి ఈజిప్ట్, వెస్ట్ ఆసియా అనేది ఆ యొక్క పార్ట్స్ అన్నిటిని కూడా జయించి ఇండియన్ సబ్ కాంటినెంట్కి వచ్చి మగధ అంటే బిఎస్ బ్యాంక్స్ దగ్గర, బిఎస్ అంటే రావి, జీలం, చీనా, బియాస్ ఇవి ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇండస్ ట్రిబ్యూటరీస్. సో అక్కడికి వచ్చిన తర్వాత అతను ఆ ఈస్ట్ వర్డ్స్ చూశాడనమాట. ఈస్ట్ వర్డ్ చూసినప్పుడు ఈ కింగ్డాన్ని కూడా జయించాలి అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సోల్జర్స్ అందరూ కూడా నిరాకరించారంట, వాళ్ళు భయపడ్డారనమాట. సో ఈ రూలర్స్ చాలా పవర్ఫుల్, వీళ్ళకి చాలామంది సోల్జర్స్ ఉంటారు, అలాగే ఏనుగులు, అలాగే ఈ యొక్క ఎలిఫెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి చాలా కష్టం అవుతుంది మనం జయించాలి అంటే. సో ఇప్పటి వరకు మనకు పరువు పోతుంది అని చెప్పేసి ఆపడం జరిగిందనమాట. అది అంత పవర్ఫుల్ అనమాట. అలాగే క్లోజర్ లుక్ ఆఫ్ వజ్జీ. So while Magadha became powerful kingdom, Vajji with its capital it is at Vaishali. So ఈ యొక్క క్యాపిటల్ అనేది వైశాలిలో ఉంది ఫ్రెండ్స్. వైశాలి అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడ ఫ్రెండ్స్, బీహార్. సారీ ఫ్రెండ్స్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. known as Gana and Sangha. So different forms of government అనేది with its capital at its Vaishali was under a different form of government known as Gana and Sangha. In a Gana or Sangha there were not one but many rulers. సో వాళ్ళు ఈ యొక్క ఆర్గనైజేషన్స్ని, యొక్క గ్రూప్స్ని ఏమని పిలిచేవారంటే గానా ఆర్ సంఘా అని పిలిచేవారనమాట. ఈ సంఘాలో చాలామంది రూలర్స్ ఉన్నారు కదా ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా థౌజండ్స్ ఆఫ్ మెన్ రూల్ టుగెదర్, చాలామంది కలిసి రూల్ చేసుకునేవారు అనమాట. ఈచ్ వన్ వాజ్ నోన్ యాజ్ రాజా, ప్రతి ఒక్కరిని రాజా అని పిలిచేవారు. వీళ్ళు రిచువల్స్, ఈ పూజలన్నీ కూడా కలిసి చేసుకోవడం జరిగేది. అలాగే వాళ్ళ అసెంబ్లీస్లో కంటిన్యూస్గా వాళ్ళు ఏదైనా అసెంబ్లీస్ ఉన్నాయో యునైట్గా, అంటే చాలా యునైట్గా అంటారు కదా, ఐకమత్యమే మహాబలం అంటారు కదా, సో ఐకమత్యంగా వాళ్ళు ఉండేవారు అనమాట. ఏదైనా డిబేట్ కానీ, డిస్కషన్స్ కానీ, సో ఎవరైనా రాజులు జయించడానికి వచ్చేటప్పుడు, యుద్ధానికి వచ్చేటప్పుడు సో ఎలా చేయాలి, ఎనిమీ మీద మనం ఎలా అటాక్ చేయాలి అనేది ఎక్కువ తక్కువ కాకుండా అందరూ డిస్కస్ చేసుకొని ఈ యొక్క డెసిషన్స్ అనేది తీసుకునేవారు అనమాట. కానీ ఇక్కడ కూడా ఉమెన్, ఈ యొక్క దాసీస్ కానీ, దాసాస్ కానీ, కుమ్మకరాస్ అంటే అగ్రికల్చర్ యొక్క ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబర్స్ ఉంటారు కదా, సో వీళ్ళు కూడా అసెంబ్లీస్లో పార్టిసిపేట్ చేసేవారు కాదనమాట. అలాగే బౌద్ధ, బుద్ధ అండ్ మహావీర, ఈ బుద్ధిజం, జైనిజం ఉంటుంది కదా, సో బిలాంగ్స్ టు ఈ గానాస్, ఈ సంఘాస్కి సంబంధించినవి అని చెప్తున్నారు. ఈ యొక్క బిలాంగ్స్ టు ఈ యొక్క గానాస్ ఆర్ సంఘాస్ అంటారు. సో మనం చాప్టర్ 7లో దీని గురించి చూస్తాం ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క సంఘాస్ గురించి బుద్ధిస్ట్ బుక్లో చాలా డిస్క్రిప్షన్స్ అనేవి ఉన్నాయంట ఫ్రెండ్స్. సో మనం నెక్స్ట్ చాప్టర్స్లో మనం చూడొచ్చు. సో అలాగే నెక్స్ట్ స్లైడ్లో బుద్ధిస్ట్ బుక్లో రాసినటువంటి సంఘాస్ గురించి చూద్దాం. సో దిగా నికాయ, సో ఫేమస్ బుద్ధిస్ట్ బుక్ ఫ్రెండ్స్. సో ఈ ఫేమస్ బుద్ధిస్ట్ బుక్ దిగా నికాయ వచ్చేసి స్పీచెస్ ఆఫ్ బుద్ధ ఉంది. ఎవరి గురించి ఫ్రెండ్స్, అబౌట్ అజాతశత్రు అండ్ వజ్జీస్ గురించి. ఇది ఎప్పుడు రాసింది ఫ్రెండ్స్, 2300 years ago. సో అజాతశత్రు అంటే ఎవరు, ఈ యొక్క మగధ కింగ్డమ్ వాళ్ళు ఉంటారు కదా, అజాతశత్రు, బింబిసారా. సో వీళ్ళు వచ్చేసి వజ్జీస్ని అటాక్ చేయాలనుకున్నారనమాట. సో ఈ అజాతశత్రు తన యొక్క మినిస్టర్ని పంపించారు. అతని యొక్క మినిస్టర్ నేమ్ ఏంటి ఫ్రెండ్స్, వసాకర. సో వసాకర బుద్ధ దగ్గరికి పంపించి అడిగాడు అనమాట. సో బుద్ధ ఏమని అడిగాడు అంటే, మేము ఇట్లా అటాక్ చేయాలనుకుంటున్నామని వసాకర అడిగినప్పుడు బుద్ధ అనేది ఏమని రిప్లై ఇచ్చాడు అంటే, వాళ్ళు ఏమని అడిగారు అంటే, వాళ్ళు వజ్జీ మెట్ ఫ్రీక్వెంట్లీ ఇన్ ఫుల్ అసెంబ్లీస్. సో when he heard that they did, he replied that Vajjis
వుడ్ కంటిన్యూ టు ప్రాస్పర్ యాజ్ లాంగ్ యాజ్. సో వాళ్ళు వజ్జీస్ అనేవారు ఫుల్గా అసెంబ్లీస్లో అనేది యూనిక్గా అంటే యునైట్గా ఉంటున్నారా ఐకమత్యంగా అని అడిగారు అనమాట. అలాగే అతను ఏం చెప్పాడంటే వీళ్ళు కింద ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అయ్యేంత వరకు ఈ వజ్జీస్ అనేది ఎవరు జయించలేరని చెప్పారు. ఒకటి, వాళ్ళు పబ్లిక్ అసెంబ్లీస్లో ఫ్రీక్వెంట్గా మీట్ అవ్వడం, అలాగే వాళ్ళు ఏదైతే రూల్స్ అనేది ఎస్టాబ్లిష్ చేశారో చిన్న పెద్ద ఎక్కువ తక్కువ అనేది లేకుండా అందరూ ఫాలో అవ్వడం, అలాగే ఎల్డర్స్ని గౌరవించడం, వాళ్ళని సపోర్ట్ చేయడం, వాళ్ళు చెప్పినటువంటి మాటలన్నీ వినడం. అలాగే వజ్జీ ఉమెన్ వర్ నాట్ హెల్డ్ బై ఫోర్స్ ఆర్ క్యాప్చర్డ్. సో ఈ యొక్క లేడీస్ యొక్క ఆడవాళ్ళని బలవంతంగా క్యాప్చర్ చేసుకునేది అనేది లేదు. అలాగే చైత్యాస్ అంటే ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది, చైత్యాస్ అండ్ విహారాస్. చైత్యాస్ అంటే ఈ బుద్ధిస్ట్ ఒక ప్రేయర్ చేసుకోవడానికి బుద్ధిజంని, సో ప్లేస్ వేర్ వర్షిపింగ్ బుద్ధిజం ఈజ్ నథింగ్ బట్ చైత్యాస్. విహారాస్ అంటే ఆ రెస్ట్ తీసుకునేటువంటి ఆ గదులు ఉంటాయి కదా, వాళ్ళు ఉండేటువంటి ఆ గదులు అవి వచ్చేసి విహారాస్ అని అంటాం. సో నెక్స్ట్ చాప్టర్లో మనం చూస్తాం ఫ్రెండ్స్ చైత్యాస్ అండ్ విహారాస్. సో ఇవన్నీ కూడా బోత్ టౌన్స్ అండ్ విలేజెస్లో మెయింటైన్ చేయడం. అలాగే ఈ యొక్క బిలీఫ్స్ ఉంటాయి కదా, వైస్ సెయింట్స్ హూ ఫాలో డిఫరెంట్ బిలీఫ్స్ వర్ రెస్పెక్టెడ్ అండ్ అలౌడ్ టు ఎంటర్ అండ్ లీవ్ ద కంట్రీ ఫ్రీలీ. సో ఈ యొక్క సెయింట్స్ ఏవైతే చెప్పారో సో డిఫరెంట్ నమ్మకాలన్నింటినీ కూడా రెస్పెక్ట్ చేయడం, అలౌ చేయడం ఇవన్నీ ఉన్నంత వరకు కూడా వజ్జీస్ని ఎవరు జయించలేరు అని చెప్పాడనమాట బుద్ధుడు. సో రాజాస్ ఆఫ్ పవర్ఫుల్ కింగ్డమ్స్ ట్రై టు కాంక్వైర్ ద సంఘాస్. సో ఈ సంఘాస్ని అంటే ఈ యొక్క వజ్జీస్ని చాలామంది పవర్ఫుల్ కింగ్డమ్స్ అన్నీ కూడా జయించడానికి చూసారంట, కానీ ఎవరు కూడా జయించలేకపోయారు. లాస్ట్కి గుప్తా రూలర్స్ మాత్రమే జయించారని చెప్తున్నారు ఫ్రెండ్స్. అది చాప్టర్ 11లో వస్తుంది, మనం చూద్దాం. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ చాప్టర్ ఫ్రెండ్స్. సో మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈ లర్నింగ్ ఎడ్యుకేట్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.